హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమాచంటి ఫుడ్ అండ్ వ్లాగ్. ఇవాల్టి రెసిపీ సేమియా పాయసం. సేమియా పాయసం చల్లారాక కూడా గడ్డలు కట్టకుండా ఇలా పల్చగా ఉండాలంటే చిన్న చిన్న ట్రిక్స్ తోటి అయితే చేసుకోవాలి. సో మనమైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా నేను 3/4 కప్పు సేమియా తీసుకున్నాను. ఒక 1/2 కప్పు సగ్గు బియ్యం, 1 కప్పు దాకా బెల్లం తురుము తీసుకున్నాను. హాఫ్ అన్ అవర్ కంటే ముందే మనం సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం నానిపోయిన తర్వాత మనం ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. సో డ్రై ఫ్రూట్స్ని మనము రోస్ట్ చేసుకోవాలండి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని మనం తీసి ఒక బౌల్లోకి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే 3/4 కప్పు సేమియా తీసుకున్నాం కదా, ఈ సేమియాని మనం నెయ్యిలో వేసి ఫ్రై చేసుకోవాలి. సో సేమియా ఫ్రై చేస్తేనే సేమియా టేస్ట్ బాగుంటుంది, లేకపోతే మనకు పచ్చి వాసన అనేది వస్తుంది. సో సేమియాని ఇలా ఆయిల్లో కానీ ఘీలో కానీ ఫ్రై చేసుకోవాలి. సేమియా కొంచెం ఫ్రై అయిపోయాక మనం నానబెట్టుకున్న 1/2 కప్పు సగ్గుబియ్యం ఉంది కదా, సో సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం యాడ్ చేసిన తర్వాత ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మనం కలుపుకుంటూ. సగ్గుబియ్యంలో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కాబట్టి కింద అడుగంటుకోకుండా మనమైతే కలుపుతూ ఉండాలి. సో ఇందులో నేను 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే మనం వాటర్లో బాయిల్ చేయాలి సేమియా సగ్గుబియ్యాన్ని. ఇంకా ఆ తర్వాత అయితే మనం పాలు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం అటు సేమియా అవుతుండగా మనం మరో బర్నర్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని బెల్లం పాకనైతే చేసుకోవాలి. సో మన సేమియా సగ్గుబియ్యం కలిపి 1 కప్పు దాకా అవుతుంది కాబట్టి మనం 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. 1 కప్పు బెల్లం అయితే మనకు కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది. సో స్వీట్ తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులోకి 3 కప్పుల దాకా పాలు తీసుకోవాలి. మనం సేమియా 5 కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల పాలు, 2 కప్పుల వాటర్ తీసుకున్నాం కదా, మొత్తం 5 కప్పులు పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఇదిగోండి సేమియా అయితే ఉడుకుతుంది కదా, సో ఈలోపు మనం బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది. సో ఎక్కువ అవసరం లేదండి, కొంచెం బెల్లం కరిగి కొంచెం చిక్కబడితే చాలు, బెల్లం వాటర్ అనేది రెడీ అయిపోతుంది. సో దాన్ని అయితే మనం పక్కన పెట్టేసాము. ఇప్పుడు సేమియా కూడా అయిపోతుంది కదా, ఇందులో మనము 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఇలా మనం కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనమైతే సేమియా కొద్దిగా చిక్కబడుతుంది కాబట్టి ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి ఇలా ఒక 2 మినిట్స్ ఉంచితే మన సేమియా అయితే రెడీ అయిపోతుంది. సో సేమియాని అయితే మనం స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి. చూసారు కదా కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది. సో ఇలా ఉన్నప్పుడే సేమియా దించేయాలండి, లేకపోతే ఇంకా చిక్కగా ఉన్నప్పుడు దించితే చల్లారాక గడ్డలు గడ్డలుగా అవుతుంది. సో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉంది కదా, ఆ వాటర్ ఆల్రెడీ చల్లారిపోయింది. సో చల్లారిన వాటర్ని మాత్రమే మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం బెల్లం పాకం చిక్కగానే ఉంటుంది కాబట్టి అందులో మనం వాటర్ యాడ్ చేసినా కూడా ఎక్కువ వాటర్ కన్సిస్టెన్సీ ఏం అవ్వదు. సో సేమియా అయితే అలానే ఉంటుంది. సో ఇలా రెడీ అయిన సేమియాని అయితే మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా చాలా సింపుల్గా చాలా ఈజీగా సేమియా రెసిపీ ఎలా చేసుకోవాలో. దుర్గా నవరాత్రుల్లో అమ్మవారికి 9వ రోజు ఈ సేమియా పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. సో మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.